ఈ భూమి మీద ఉన్న ఏ దేశానికి వెళ్ళినా రెండు రకాల మనుషులు కనిపిస్తారు. ఒకటి కొనేవాళ్ళు, రెండు అమ్మేవాళ్ళు. వస్తు మార్పిడి పద్ధతి పోయి డబ్బులు వచ్చిన తర్వాత వ్యాపారం అనేది ప్రపంచం మొత్తాన్ని మార్చేసింది. 200 సంవత్సరాలు మనల్ని పరిపాలించిన బ్రిటిష్ వాళ్ళు కూడా ముందు ఇక్కడికి వచ్చింది వ్యాపారం చేద్దామని. యూరోప్ కానీ, అమెరికా కానీ, ఏషియా కానీ, ఇలా ఏ ఖండాన్ని తీసుకున్న చరిత్రలో దాని జర్నీకి వర్తకం అనేది ఇంపార్టెంట్ ఈవెంట్ అయింది. ముఖ్యంగా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తర్వాత ప్రతి దేశం సొంతంగా వస్తువులను తయారు చేసి వ్యాపారం చేయడం ప్రారంభించింది. ఇప్పుడున్న మనం చూస్తున్న డెవలప్డ్ కంట్రీస్ అన్నీ కూడా ఆ రెవల్యూషన్ని వాడుకుని సరిగ్గా బిజినెస్ చేసిన దేశాలే. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒక దేశం అభివృద్ధి చెందాలి అంటే ముందుగా ఆర్థికంగా వృద్ధిలోకి రావాలి. దానికి మెయిన్ రిసోర్స్ బిజినెస్. అందుకే మన రాజకీయ నాయకులు కూడా పెట్టుబడుల కోసం కంపెనీల వెనక తిరుగుతూ ఉంటారు. అలాంటి ప్రపంచంలోని అతిపెద్ద 10 కంపెనీల గురించి ఈ వీడియోలో చూద్దాం. ఈ బిజినెస్ కార్పొరేషన్స్ పూర్తిగా మోనోపొలీ కాకపోయినా ఆయా రంగాల్లో ఎక్కువ వాటా ఉన్న కంపెనీలు. సింపుల్గా చెప్పాలంటే ప్రస్తుతం ఉన్న ప్రపంచాన్ని శాసిస్తున్న కార్పొరేషన్స్ అనొచ్చు. అలాగే టాప్ 10 అనేది నెంబరింగ్ కోసమే కానీ ఒకటి ఎక్కువ ఇంకోటి తక్కువ అని కాదు. సో ఫ్రెండ్స్, లెట్స్ సీ టాప్ 10 బిగ్గెస్ట్ బిజినెస్ కార్పొరేషన్స్ ఇన్ ద వరల్డ్. ముందుగా నెంబర్ 10 వాల్మార్ట్. అమెరికాలో సూపర్ మార్కెట్లతో మొదలైన ఈ మల్టీనేషనల్ కంపెనీ ప్రపంచంలోని రిటైల్ కార్పొరేషన్స్లో నెంబర్ 1 అని చెప్పొచ్చు. 1962 జూలై 2వ తేదీన శామ్ వాల్టన్ అనే బిజినెస్ మ్యాన్ మొట్టమొదటి వాల్మార్ట్ స్టోర్ని స్టార్ట్ చేశారు. ఆ తర్వాత నుండి ఈ సూపర్ మార్కెట్ చైన్ అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు దాదాపు 11,300 రిటైల్ స్టోర్స్ వరకు చేరుకుంది. ప్రపంచం మొత్తం మీద దాదాపు 22 లక్షల మంది ఎంప్లాయీస్ వాల్మార్ట్ స్టోర్స్లో పనిచేస్తూ ఉన్నారు. 2019 జనవరి రిపోర్ట్ని బట్టి వాల్మార్ట్ ఆదాయం $515 బిలియన్. సో సైజ్ పరంగా, రెవెన్యూ పరంగా వరల్డ్లోని బిగ్గెస్ట్ కంపెనీస్లో వాల్మార్ట్ ఒకటి. తక్కువ రేట్కి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కావాల్సిన సరుకులన్నీ ఇవ్వాలి అనేది వాల్మార్ట్ మెయిన్ ఎజెండా. కంపెనీని స్థాపించిన వాల్టన్ ఫ్యామిలీయే కంపెనీకి వారసులుగా ఉన్నారు. మన ఇండియాలో కూడా వాల్మార్ట్ తన సామ్రాజ్యాన్ని ఎక్స్పాండ్ చేస్తూ ఉంది. బెస్ట్ ప్రైస్ అనే కంపెనీతో కలిసి రిటైల్ స్టోర్స్ని స్టార్ట్ చేసింది. అలాగే ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్కార్ట్ని కూడా అక్వైర్ చేసుకుంది. సో ప్రపంచంలోని రిటైల్ అండ్ కన్జ్యూమర్ మార్కెటింగ్ కంపెనీల్లో వాల్మార్ట్ పెద్ద బిజినెస్ టైకూన్ అనుకోవచ్చు. నెక్స్ట్ నెంబర్ 9 ఫైజర్. 150కి పైగా దేశాల్లో విస్తరించున్న ఈ ఫైజర్ ప్రపంచంలోని అతిపెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీ. చార్లెస్ ఫైజర్ అనే అమెరికన్ కెమిస్ట్ 1859లో ఈ కంపెనీని స్థాపించారు. మనందరం నార్మల్గా వాడే పెయిన్ కిల్లర్స్, విటమిన్ ట్యాబ్లెట్స్ దగ్గర నుండి యాంటీబయోటిక్స్, క్యాన్సర్ మెడిసిన్, ఇలా అన్ని రకాల మేజర్ మెడికల్ డ్రగ్స్ని ఫైజర్ తయారు చేస్తూ ఉంటుంది. ప్రతి సంవత్సరం దాదాపు $50 బిలియన్ బిజినెస్ చేసే ఫైజర్ 2022 కల్లా దాదాపు $1 ట్రిలియన్ వాల్యూ రీచ్ అవుతుందని మార్కెట్ అనలిస్టులు చెప్తున్నారు. ఇది ప్రపంచంలోని అతిపెద్ద రీసెర్చ్ బేస్డ్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఇలా ఎక్కువ రీసెర్చ్ మీద ఫోకస్ చూపించడం వల్ల ప్రతి సంవత్సరం కొత్త డ్రగ్స్ని మార్కెట్లో రిలీజ్ చేస్తుంది. సో ఒక రకంగా మెడిసిన్ మార్కెట్లో ఫైజర్ మోనోపొలీని క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. ఈ అధికారాన్ని దుర్వినియోగం చేసి సడన్గా మెడిసిన్ రేట్ పెంచినందుకు 2016లో ఫైజర్కి $100 మిలియన్ ఫైన్ కూడా పడింది. సో ఫైజర్ కంపెనీని మెడిసిన్ ఫీల్డ్లో బిగ్గెస్ట్ కార్పొరేషన్గా చెప్పొచ్చు. తర్వాత నెంబర్ 8 యూనిలివర్. ఈ పేరు చూసి చాలామంది ఇండియన్ కంపెనీ అనుకుంటారు. ఎందుకంటే మన టీవీ అడ్వర్టైజ్మెంట్స్లో, ప్రొడక్ట్స్లో హిందుస్థాన్ యూనిలివర్ అనే పేరు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కానీ నిజానికి ఇదొక బ్రిటిష్ డచ్ కంపెనీ. లండన్ నుండి ఆపరేట్ చేస్తున్న ఈ కంపెనీ యూరోప్ మొత్తంలో 7th లార్జెస్ట్ కంపెనీ. ఒక రోజులో మనం వాడే వస్తువుల్లో కనీసం ఒక్కటైనా యూనిలివర్ ప్రోడక్ట్ అయి ఉంటుంది. 3 రోజెస్, రెడ్ లేబుల్, బ్రూ, ఇలా పొద్దున్నే తాగే టీ కాఫీ నుండి లక్స్, లైఫ్ బాయ్, ఫెయిర్ అండ్ లవ్లీ, సర్ఫ్ ఎక్సెల్, రిన్, ఇలా మన ఇంట్లో ఉండే వస్తువుల్లో సగానికి పైగా యూనిలివర్ ప్రొడక్ట్సే ఉంటాయి. తర్వాత ఫుడ్ అండ్ ప్రొడక్ట్స్లో యూనిలివర్కి సమానమైన మరో కంపెనీ నెస్లే. ఇది స్విట్జర్లాండ్ బేస్డ్ కంపెనీ. ఇండియాలో అయితే కాఫీ పౌడర్కి, చాక్లెట్స్కి, మ్యాగీకి పరిమితమైన ఇంటర్నేషనల్ వైడ్ నెస్లే పెద్ద మోనోపొలీని సృష్టించింది. గార్నియర్, బాడీ షాప్ లాంటి బ్యూటీ ప్రొడక్ట్స్లో, అలాగే అర్మానీ, డీజిల్ లాంటి అపారెల్ బ్రాండ్స్లో కూడా నెస్లే కంపెనీకి వాటా ఉంది. సో ఫుడ్ అండ్ పర్సనల్ ప్రొడక్ట్స్లో అతిపెద్ద మోనోపొలీ కంపెనీలు యూనిలివర్ అండ్ నెస్లే. తర్వాత నెంబర్ 7 టొయోటా అండ్ వోక్స్ వ్యాగన్. ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఈ రెండు కంపెనీలని అతిపెద్ద బిజినెస్ కార్పొరేషన్స్ అంటారు. ఇందులో టొయోటా జపనీస్ కంపెనీ అయితే వోక్స్ వ్యాగన్ జర్మన్ కంపెనీ. టొయోటాలో 3,60,000 మందికి పైగా ఎంప్లాయీస్ ఉంటారు. అలాగే $270 బిలియన్ రెవెన్యూతో ప్రపంచంలోని 6వ అతిపెద్ద కార్పొరేషన్గా అవతరించింది. తర్వాత వోక్స్ వ్యాగన్ బిగ్గెస్ట్ గేమ్ చేంజర్ అయింది. సంవత్సరానికి $250 బిలియన్ రెవెన్యూతో సెకండ్ పొజిషన్లో ఉంది. ఈ కంపెనీ కింద స్కోడా, ఆడి, బెంట్లీ, బొగాటి, ల్యాంబోర్గినీ, పోర్షే లాంటి కార్ కంపెనీలు ఉన్నాయి.
ఆటోమొబైల్స్లో సగానికి పైగా వాటాతో ఈ రెండు కార్పొరేషన్లు వరల్డ్ ఆటోమొబైల్ ఇండస్ట్రీని లీడ్ చేస్తున్నాయి. తర్వాత నెంబర్ 6 నెట్ఫ్లిక్స్. ఇప్పుడిప్పుడే ఇండియాలో మొదలైన నెట్ఫ్లిక్స్ ఫేవర్ ఆల్రెడీ ప్రపంచాన్ని ఊపేసింది. మూవీ డీవీడీలు రెంట్కిచ్చే సర్వీస్ నుండి ఇప్పుడు సొంతంగా పెద్ద బడ్జెట్ సినిమాల్ని, టీవీ షోస్ని ప్రొడ్యూస్ చేసే స్థాయికి నెట్ఫ్లిక్స్ ఎదిగింది. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఒక చిన్న కంపెనీని నిలదొక్కుకోవడం చాలా కష్టం. ఎందుకంటే సక్సెస్ రేట్ కానీ స్టెబిలిటీ కానీ తక్కువ ఉంటాయి. అయినా సరే నెట్ఫ్లిక్స్ వరల్డ్లోనే నెంబర్ 1 స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్గా గ్రో అయింది. దీనికి మెయిన్ రీజన్ ఒకటే, క్వాలిటీ ఆఫ్ కంటెంట్. ఫిల్మ్ మేకర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ తమ కాంటెంట్ నెట్ఫ్లిక్స్లో వస్తుందంటే గర్వపడతారు. ఆ రేంజ్లో క్వాలిటీని, ఇంటిగ్రిటీని మెయింటైన్ చేసింది నెట్ఫ్లిక్స్. అందుకే 190 దేశాలకు పైగా తన సర్వీసెస్ని అందివ్వగలుగుతోంది. అమెజాన్, యాపిల్, డిస్నీ లాంటి పెద్ద కార్పొరేట్ దిగ్గజాలకి సాధ్యం కానీ యూజర్ బేస్ని, మార్కెట్ని సాధించుకుని స్ట్రీమింగ్లో దూసుకెళ్ళిపోతుంది నెట్ఫ్లిక్స్. మొనోపొలీ అని, కార్పొరేషన్ అని చెప్పకపోయినా ఖచ్చితంగా మోస్ట్ పవర్ఫుల్ ఆర్గనైజేషన్కి ఎగ్జాంపుల్గా నెట్ఫ్లిక్స్ని చూపించవచ్చు. తర్వాత నెంబర్ 5 లాక్హీడ్ మార్టిన్. జియోపొలిటికల్గా చూస్తే ప్రపంచంలో బాగా అవసరమైంది, అలాగే అత్యంత ఖరీదైంది డిఫెన్స్ టెక్నాలజీ. ఈ డిఫెన్స్లో కావాల్సిన పెద్ద పెద్ద మిసైల్స్ని, యుద్ధ విమానాలని తయారు చేసే కంపెనీయే లాక్హీడ్ మార్టిన్. పెద్ద పెద్ద కంట్రీస్ అన్నీ కూడా బడ్జెట్లో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే ఏరియా డిఫెన్స్. సో ఎక్స్పెండిచర్ కూడా అదే రేంజ్లో ఉంటుంది. సంవత్సరానికి $2 ట్రిలియన్ వరకు ప్రపంచ దేశాలు ఆయుధాల కోసం ఖర్చు పెడుతూ ఉంటాయి. వాటన్నిటికీ వెపన్స్ని సప్లై చేసే కంపెనీల్లో లాక్హీడ్ మార్టిన్ పెద్ద కార్పొరేషన్. సంవత్సరానికి $63 బిలియన్ రెవెన్యూ జనరేట్ చేస్తూ 1,00,000కి పైగా ఎంప్లాయీస్కి ఉపాధి కల్పిస్తోంది. యుఎస్ఏలో ఉన్న ఈ కంపెనీ ప్రపంచంలో ఇండియాతో పాటు టాప్ కంట్రీస్ అయిన జర్మనీ, ఇజ్రాయెల్, జపాన్, యూకే లాంటి దేశాలకు కూడా డిఫెన్స్ ప్రొడక్ట్స్ని తయారు చేస్తూ ఉంది. సంవత్సరానికి దాదాపు $50 బిలియన్ వాల్యూ ఉన్న ఈ కంపెనీ వరల్డ్ వైడ్ సెక్యూరిటీ సర్వీసెస్లో నెంబర్ 1 పొజిషన్లో ఉంది. సో అతిపెద్ద కార్పొరేషన్స్లో లాక్హీడ్ మార్టిన్ని మంచి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. తర్వాత నెంబర్ 4 యాపిల్. ఈ భూమి మీద టెక్నాలజీని, ఇన్నోవేషన్ని మార్చిన కంపెనీల్లో ముందు వరుసలో ఉండే కంపెనీ. స్టీవ్ జాబ్స్ విజన్ వల్ల, ప్రొడక్ట్స్లో ఉన్న క్వాలిటీ వల్ల మరే టెక్ కంపెనీ అందుకోలేని అచీవ్మెంట్స్ని యాపిల్ సాధించింది. ఒక చిన్న గ్యారేజ్లో మొదలైన ఈ కంపెనీ ఇప్పుడు $1 ట్రిలియన్ వాల్యూ సంపాదించుకుంది. అమెజాన్, మైక్రోసాఫ్ట్ కంటే మార్కెట్ వాల్యూ పరంగా ప్రపంచంలోనే నెంబర్ 1 కంపెనీ యాపిల్. మనం ఇప్పుడు వాడుతున్న స్మార్ట్ ఫోన్ ఫీచర్స్లో చాలా వరకు ముందు తీసుకొచ్చింది యాపిల్ కంపెనీనే. ఈ రోజుల్లో రోజుకో కొత్త ఫీచర్తో ఎలక్ట్రానిక్ కంపెనీలు ప్రొడక్ట్స్ని లాంచ్ చేస్తూ ఉన్నాయి. ఇంత పోటీ ఉన్నా సరే యాపిల్ రైజ్ ఇంకా తగ్గలేదు. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో, ప్రొడక్షన్లో అంతా కలిపి 1,00,000కి పైగా ఎంప్లాయీస్ యాపిల్ కంపెనీలో పనిచేస్తూ ఉన్నారు. ఇన్నోవేషన్లో, క్వాలిటీలో రాజీ పడకుండా యాపిల్ టెక్ ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీగా అవతరించింది. తర్వాత నెంబర్ 3 ఫేస్బుక్. సోషల్ మీడియా అనేదాన్ని ప్రతి మనిషికి అలవాటయ్యేలా, ఇంకా చెప్పాలంటే అడిక్ట్ అయ్యేలా చేసిన కంపెనీ. మార్క్ జకర్బర్గ్ హార్వర్డ్ యూనివర్సిటీలో స్టార్ట్ చేసిన ఈ వెబ్సైట్ ఇప్పుడు ప్రపంచంలోని 6వ అతిపెద్ద కంపెనీ. ఈ రేంజ్లో ఫేస్బుక్ సక్సెస్ అవడానికి రీజన్ సరైన టైంలో కొన్ని మంచి నిర్ణయాలు తీసుకోవడం. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లాంటి సర్వీసెస్ని కొనడం వల్ల యూజర్స్ని, అలాగే డేటాని ఫేస్బుక్ పెంచుకోగలిగింది. సోషల్ మీడియా అనేది ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో మనందరికీ తెలుసు. ఎంప్లాయీస్ పరంగా, అలాగే అసెట్స్ పరంగా చూస్తే ఫేస్బుక్ యాపిల్ అండ్ అమెజాన్ కంటే తక్కువ ఉండొచ్చు. కానీ యూజర్ మీద ఉన్న కంట్రోల్ చూస్తే మాత్రం ఖచ్చితంగా ప్రపంచం మీద ఇంపాక్ట్ చూపించే శక్తి ఫేస్బుక్ దగ్గర ఉంది. కేంబ్రిడ్జ్ అనలిటికా ఇష్యూ తర్వాత ఫేస్బుక్ తన తప్పులను తెలుసుకుని ముందుకెళ్ళిందని చెప్పొచ్చు. రెవెన్యూని బట్టి ఇప్పుడున్న ఇంటర్నెట్ కంపెనీల్లో ఫేస్బుక్ 4th పొజిషన్లో ఉంది. ఫ్యూచర్లో కూడా ఇదే గ్రోత్ కంటిన్యూ అయితే ఖచ్చితంగా వరల్డ్లోని మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ కంపెనీగా ఫేస్బుక్ పొజిషన్ స్ట్రాంగ్ అవుతుంది. తర్వాత నెంబర్ 2 డిస్నీ. స్టార్ వార్స్, అవెంజర్స్, అవతార్ ఈ సినిమాలన్నీ వరల్డ్ వైడ్ హైయెస్ట్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ సాధించిన సినిమాలు. కానీ ఈ 3 ఫ్రాంచైజీలకి ఉన్న ఇంకో హిడెన్ లింక్ ఏంటంటే వీటిని ప్రొడ్యూస్ చేసిన ప్రొడక్షన్ హౌస్లన్నీ డిస్నీ కంపెనీ కొనేసింది. దాదాపుగా ప్రపంచంలో ఇప్పుడున్న ఎంటర్టైన్మెంట్ కంటెంట్ అంతా డిస్నీ చేతిలోనే ఉంది. మిలియన్స్ ఆఫ్ డాలర్స్ కలెక్ట్ చేసే సినిమాలన్నీ డిస్నీ కంపెనీ నుండే వస్తున్నాయి. సంవత్సరానికి దాదాపు $60 బిలియన్ ఆదాయాన్ని డిస్నీ నమోదు చేస్తుంది. వరల్డ్ మీడియా ఇండస్ట్రీలో వన్ అండ్ ఓన్లీ మీడియా మోనోపొలీ కంపెనీగా డిస్నీని చెప్పొచ్చు. ఎందుకంటే ఫాక్స్, నేషనల్ జియోగ్రఫీ, ESPN, స్కై లాంటి మీడియా ఛానల్స్ దగ్గర నుండి 20th సెంచరీ ఫాక్స్, మార్వెల్, ABC లాంటి పెద్ద ప్రొడక్షన్ హౌస్లన్నీ డిస్నీ అక్వైర్ చేసుకుంది. ఇవన్నీ ఇండిపెండెంట్గా వర్క్ చేసినా సరే అన్ని రైట్స్ కూడా డిస్నీ అండర్లోనే ఉంటాయి. సో నిజంగా ఒక ప్రాపగండా క్రియేట్ చేయాలనుకుంటే డిస్నీ లాంటి కార్పొరేట్ జెయింట్కి చాలా సులువైన పని అవుతుంది. ఫైనల్గా నెంబర్ 1 ఆల్ఫాబెట్ INC. ఈ పేరు వినగానే ఏదో కొత్త కంపెనీ అనుకుంటారు.
కానీ ప్రజెంట్ ఇంటర్నెట్ మొత్తానికి హోమ్ పేజ్ అయిన గూగుల్ పేరెంట్ కంపెనీయే ఈ ఆల్ఫాబెట్. గూగుల్ దగ్గర ఉన్న అల్గారిథం వల్ల, యూజర్ డేటా వల్ల ప్రపంచంలోని సగం పాపులేషన్కి సంబంధించిన కీలకమైన సమాచారం గూగుల్ దగ్గర ఉంది. టెక్ కంపెనీలో మోస్ట్ పవర్ఫుల్ సర్వీసెస్ అయిన యూట్యూబ్, జీమెయిల్, మ్యాప్స్ ఈ ఆల్ఫాబెట్ కంపెనీలోనే ఉన్నాయి. సో ఒక రకంగా సైబర్ ప్రపంచంలో ఆల్ఫాబెట్ కంపెనీది తిరుగులేని మొనోపలి అనొచ్చు. ఎందుకంటే గూగుల్కి, యూట్యూబ్కి పోటీ అనేది లేదు. కాబట్టి తమ యూజర్స్ ఏం చూడాలో, ఎలా వాళ్ళ ఇన్ఫర్మేషన్ యాడ్స్ రూపంలో అమ్మాలో గూగులే నిర్ణయిస్తుంది. అందుకే ఈ గూగుల్ కంపెనీ 2018 సంవత్సరానికి $138 బిలియన్ రెవెన్యూని క్రియేట్ చేసి ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీల్లో ఒకటిగా నిలిచింది. కంపెనీలు మోనోపలిని సృష్టించడంలో తప్పులేదు, కానీ ఆ మోనోపలిని దుర్వినియోగం చేయకుండా ఉంటే చాలు. సో ఫ్రెండ్స్, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్ని కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.